కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం 1 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రధాన కూడళ్లు, హాస్పిటల్స్, ప్రధాన వీధుల్లో పల్స్ పోలియో కేంద్రాలను నెలకొల్పి 1 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేయించారు. ఇందులో భాగంగా మైదుకూరు రోడ్డు, గుంతపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బద్వేల టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అధికారులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు అతి విలువైన 2 పోలియో చుక్కలను వేయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. 1 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుందని, ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులు ఉంటే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రోగ్రామ్ నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఈరోజు వేయడము, రేపు ఎల్లుండి కూడా ఇంకా మిగతా వాళ్ళు రాని వాళ్లకు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వము ప్రతి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే పల్స్ పోలియో ప్రోగ్రాం పెట్టి, డాక్టర్స్ ఇక్కడ ఒక డ్రైవ్ ప్రోగ్రాం మాదిరిగా పెట్టి ఇక్కడ చేసి మళ్ళా వేసుకొని ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా వేస్తారు. ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రతి తండ్రికి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఈ పల్స్ పోలియో దాంట్లో ఈ వ్యాధి పడి పిల్లలు చాలామంది ఇదైనారు. వాళ్ళ భావి తరం కూడా చాలా ఇబ్బందికి గురైనారు. చాలా డేంజర్ అయింది. అటువంటి పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎవ్వరికీ జబ్బు అనేది రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడో బెంగళూరులో మళ్ళీ ఒక్క కేసు వచ్చిందని, ఎటువంటి కేసు కూడా ఒక్కటి కూడా రాకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తుంది. చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు నేను కోరుకుంటున్నాను. నా నియోజకవర్గం ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాము మామూలుగా మనకు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈసారి కూడా పల్స్ పోలియో ప్రోగ్రాం చేస్తున్నాం. మనకు ఇండియాలో కేసులు లేనప్పటికీ కూడా మన పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా కేసులు వస్తూ ఉండడము, అలాగే మనకు ఈ సంవత్సరంలో కర్ణాటకలో ఒక కేసు మనకు రిపోర్ట్ కావడంతో మనకు పక్క జిల్లాల నుండి మన వాళ్ళు వెళ్ళడం కానీ, పక్క స్టేట్స్కి మనం వెళ్ళడం కానీ వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుందని మనకు పూర్తిగా పల్స్ పోలియో ఎరాడికేషన్ చేయాలంటే ఒక కేసు కూడా మనకు ఇండియాలో రాకూడదు. దానికోసమని మళ్ళీ మనం ఇప్పుడు నేషనల్ ఇమ్యునేషన్ డే కింద పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఈరోజు చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు బూత్ యాక్టివిటీ మనకు ఫస్ట్ డే ఉంటుంది 21వ తారీఖు. రేపు మన్నాడు కూడా హౌస్ టు హౌస్ యాక్టివిటీ, అంటే ఎవరైతే వ్యాక్సినేటర్స్ బూత్ 4 ఉంటారో వాళ్ళు 2 టీమ్స్గా డివైడ్ అయ్యేసి రేపు మన్నాడు కూడా మిగిలిపోయిన పిల్లలు ఎవరైతే ఈరోజు బూత్కి రాకుండా ఉంటారో వాళ్ళకు కూడా పూర్తిగా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా ప్రజలు కానీ వాళ్ళ పిల్లల్ని, తల్లిదండ్రులు అందరినీ కూడా చేసుకోవాలి. ముఖ్యంగా మొదటి రోజు అయినటువంటి ఈరోజు ఆదివారం హౌస్ టు హౌస్ యాక్టివిటీ కంటే కూడా ముందు జరిగే బూత్ యాక్టివిటీలోనే దాదాపు అందరినీ పిల్లల్ని పెంచుకొచ్చి వాళ్ళకు వ్యాక్సిన్ వేయించి పల్స్ పోలియో వ్యాక్సిన్ ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా ఈ తల్లిదండ్రులందరినీ నేను కోరుతున్నాను.